శ్రీ గురుభ్యో నమ. భగవద్గీత 3వ అధ్యాయం. ఈవేళ మనం 17వ శ్లోకాన్ని భక్తి శ్రద్ధలతో పరిశీలన చేసుకుందాం. యస్త్వాత్మరతిరేవ స్యాత్ ఆత్మతృప్తచ మానవః ఆత్మన్యేవ చ సంతుష్టః తస్య కార్యం న విద్యతే. ఎవడు కేవలము ఆత్మయందే క్రీడించుచు, ఆత్మయందే తృప్తిని పొందుచు, ఆత్మయందే సంతోషపడుచు ఉండునో అట్టి ఆత్మజ్ఞానికి చేయదగిన పని అనగా విధి ఏదియును లేదు అని మనకి ఇక్కడ తెలియబడుతూ ఉన్నది. కర్మయోగమును శీలించవలసిన విధి లోకములో కొద్ది మందికి తప్ప తక్కిన వారందరికీ గలదు. ఆ కొద్ది మంది ఎవరో ఈ శ్లోకమందు చెప్పబడినది. ఆత్మారాములు, ఆత్మతృప్తులు, ఆత్మసంతృప్తులు అగు మహనీయులకు కర్మ సంబంధమైన విధి లేదు. యాలననగా సమస్త కర్మముల యొక్క సాధనల యొక్క అవధి లక్ష్యము ఆత్మ సాక్షాత్కారం. అదియో వారికి లభించి ఉన్నది. కర్మ ద్వారా పొందదగిన ఫలమును వారు పొంది వైచిరి కాబట్టి శాస్త్రములట్టి వారికి విధిని తొలగించినవి. అయినను లోక సంగ్రహార్థము అట్టి మహాత్ములు సత్కర్మలను ఆచరించుతూనే ఉందురు. వారు కర్మ చేసినను దోషము లేదు, చేయకున్నను దోషము లేదు. అయితే అట్టి స్థితి సామాన్య జనులందరికీ అన్వయించదు. ప్రపంచంలో ఆత్మానుభూతిని బడసిన మహనీయులు చాలా అరుదుగా నుందురు. తక్కిన వారందరూ కర్మ చేయవలసినదే. కృతార్థులు కావలయునైనా కృతకృత్యులు కావలసినదే. అయితే తాము పూర్ణస్థితిని పొందకున్నను పొందినట్లు నటించి అకర్మణ్యులవరాదు. అది కపటము, మిథ్యాచారము అని భగవానుడు హెచ్చరిస్తున్నారు. ఇక్కడ ప్రపంచములో నీవు ఎక్కడ ఉందువు? నీవు ఎక్కువ మంది విషయ రతి, విషయ తృప్తి, విషయ సంతృష్టిలో కాలక్షేపము చేయుచున్నారు ఎక్కువ మంది. దాని వలన ఇహమునకు గాని పరమునకు గాని వారికి లాభించున్నది లేదు. కాబట్టి ఆ పద్ధతిని మార్చుకొని ఆత్మరతి, ఆత్మతృప్తి, ఆత్మసంతుష్టి వీనిని పొందులాగున ప్రయత్నించవలెను. జీవిత లక్ష్యం ఇదియే. వాస్తవముగా ఆనందము జనులు తలంచులాగున బయట లేదు. మోహబుద్ధితో ఆనందము ఎక్కడో బయట ప్రపంచములో ఉన్నది అని చెట్టు గుట్ట కట్ట పుట్ట తిరిగి బాహ్యములో కనపడు విలాస వస్తువుల చేత ఆనందము లభ్యమవుతుందని, బాహ్యములో ఉన్నటువంటి భోగ వస్తువులతో భోగించితే తృప్తి కలుగుతుంది అని మానవుడు అవివేకముతో తిరుగుతూ ఉన్నాడే కానీ తనలోనే అన్నీ కూడా మొదలవుతూ ఉన్నాయి. తనలో మొదలయ్యేటువంటి వస్తువు ఏమిటో, ఈ అన్నిటికీ మూలమైనటువంటి వస్తువు ఏమిటో దాన్ని తెలుసుకోవలసినటువంటి అవసరం మానవుడికి ఉన్నది. అది కేవలం సద్గురుమూర్తి కరుణ కటాక్షము లేకపోతే ఎవరికి కూడా తెలియపడదు. అది హృదయములోనే కలదు అని. బయటనున్నది ప్రతిబింబానందము, క్షణిక సుఖము, లోనగలది శాశ్వత నిరతశయానందము. కనుకనే
విజ్ఞులకు వారు దృశ్య పదార్థముల ఎడల విరక్తి కలిగి అంతర్ముఖులై ఆత్మానందమును గ్రోలుచుందురు. అట్టి వారిని గూర్చి ఈ శ్లోకమున ప్రస్తావించబడినది. మానవ అని ప్రయోగింపబడినందువలన ప్రతి మానవునకు అట్టి ఆత్మానుభవ రూపమైన జీవన్ముక్త స్థితిని బడయుటకు అర్హత కలదనియు, సర్వమానవులను జాతి మత కులభేదము లేక అట్టి మహోన్నత స్థితిని ప్రయత్నము చే పొందవచ్చునని పేర్కొనబడినది. కర్మయోగమును గూర్చిన విధి ఎవరికి లేదు అన్నప్పుడు ఆత్మారాములు, ఆత్మతృప్తులు, ఆత్మ సంతృప్తులు అగు మహనీయులకు కర్మను గూర్చిన విధి లేదు అని భగవానుడు తేట తెలుగుగా తెలియచేశారు. వీరు గురుమూర్తి చెంత చేరి గురువు చెప్పిన గురు బోధలను విని సంతృప్తులై ఉన్న విషయమును ఉన్నట్టుగా గమనించారు. లేని భ్రాంతి చేత లేని దాని ఉన్నట్టుగా భావించి ఆనందములు అనుభవిస్తున్నాము అని తన నెత్తిన తానేసుకొని కష్టాల పాలవుతూ ఉన్నాడు మానవుడు. ఉన్నది నీవై ఉన్నావు, నీది కాని దాన్ని నీదిగా భావించి నీవు వ్యామోహం చెందుతూ ఉన్నావు. నీది కాని దాని, ఏమి లేని దాని ఉన్నట్టుగా భావిస్తూ ఉన్నావు. ఈ కీలు తెలిపేటువంటి గురుని దగ్గర చేరినప్పుడు గురువు చెప్తాడు ఈ ధర్మాలన్నీ కూడా. నీది కాని దాన్ని నీవు మోహిస్తున్నావు నాయన, లేని దాన్ని ఉన్నట్టుగా భ్రమ చెందుతూ ఉన్నావు. ఉన్నది శాశ్వతంగా ఉన్నది, అది ఉన్నదానికి ఏ తంటాలు లేవు. ఆ ఉన్నదానికి, ఆ ఉన్న దైవమునకు ఏ కుల మత భేదములు లేవు, ఏ పాపపుణ్యములు లేవు, ఏ ధర్మ అధర్మములు లేవు, ఏ సంతోష దుఃఖములు లేవు. ఏమి కాక నిర్మలముగా నిశ్చలముగా ఉన్నటువంటి అచల పరిపూర్ణమును తెలియచేసేటువంటి గురు సన్నిధి చేరినటువంటి వాడికి ఈ కర్మలు ఏమి కూడా లేవు. ఏ కర్మ అతన్ని అంటదు, ఏ కర్మ చేయకపోయినా అతనికి సంబంధం లేదు. అయినప్పటికీ లోకహితము కోసం, లోకోద్ధరణ కోసం, మానవుల ఉద్ధరించడం కోసం తన కర్మ తను చేస్తూ ఉంటాడు, కర్మముకు బద్ధుడు కాకుండా. సర్వం సద్గురు పాదార్పణమస్తు. జై గురుదేవ.